నమస్తే, నేను హరిత. ఈ రోజు మనం దేవరకద్ర మున్సిపాలిటీలో ఉన్నామండి. దేవరకద్ర మున్సిపాలిటీ చైర్పర్సన్ దమయంతి గోవర్ధన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ప్రస్తుత రాజకీయాల గురించి, అలాగే తన పర్సనల్ అండ్ పొలిటికల్ లైఫ్ గురించి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే మేడం. నమస్తే సార్, ఎలా ఉన్నారండి? చాలా బాగా అనిపిస్తున్నారు. ఎందుకంటే మొన్నటికి మొన్న మీరు మున్సిపల్ చైర్మన్ గా పదవి అధిరోహించడం జరిగింది. అంటే ఇంతకు ముందు మీరు టీచర్ గా పనిచేశారు. అన్ని రంగాల్లో మీరు ముందుండి వస్తున్నారు. మున్సిపల్ చైర్పర్సన్ అయిన తర్వాత ఎలా ఉంది మీ ఫీలింగ్? మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత చాలా సంతోషంగా ఉంది మేడం. కాకపోతే నేను 35 ఏళ్ల సర్వీస్ మొత్తం టీచర్ గా చేసినాను. కాబట్టి పిల్లలతో మాకు ఎక్కువ అనుబంధం ఉండేది. ఇక్కడ మొత్తము ప్రజలతో అనుబంధం ఉంటుంది. అదే మీ పుట్టిన ఊరు ప్లస్ మెట్టినిల్లు ఇదే అని విన్నాం. నిజమేనా? నిజమే మేడం. సార్, మీ పాత్ర ఏంటండి? అంటే ఒక గృహిణి నుంచి, ఒక జాబ్ చేసే వాళ్ళ నుంచి బయటికి రావాలంటే లేడీస్ ఇంట్లో వాళ్ళ సహకారం లేనిది బయట అడుగు పెట్టలేని పరిస్థితి, వాళ్ళు ప్రశాంతంగా పని చేయలేని పరిస్థితిలో మీ సహకారం ఎలా ఉంది దమయంతి గారు? అంటే మేము గత 30 సంవత్సరాల నుండి పొలిటికల్లో ఉన్నాము. మొన్న అంతా జిఎంఆర్ గారి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఆయన వచ్చి మా దగ్గరకు వచ్చి చాలా ఇట్లా మాకు సపోర్ట్ చేయాలంటే ఆయనకు సపోర్ట్ చేసి గెలిపించాము. ప్రజలతో మమేకమై తిరిగి గెలిపించాము. ఆయన చేసే కొద్ది అభివృద్ధి కార్యక్రమాలు, కాన్స్టిట్యున్సీ పైన ఉన్న ఆయనకు ఇంట్రెస్ట్, ఆయన చేసే పనులను బట్టి మాకు ఇంకా ఆయన ఎంబడి ఉరకాలి అనే ఉత్సాహాన్ని మాకు లోపల తీసుకొని వచ్చిన. అదేవిధంగా వాడు మేము ఒకవేళ జనరల్ అయితే మాకు మున్సిపల్ చైర్మన్గా అంటే గ్రామ పంచాయతీ ఉండే, గ్రామ పంచాయతీ అయినా సరే జనరల్ అయితే సర్పంచ్గా పోటీ చేయాలని అనుకున్నాను. అయితే దాన్ని అంతలోనే ఎమ్మెల్యే గారు ఏం చేశారంటే, అన్న మన ఊరు విలేజ్ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ కదా, దీన్ని మనము మున్సిపల్గా చేశారంటే అంతకుముందు ప్రపోజల్ వచ్చి గత ప్రభుత్వం పట్టించుకోలే. ఎమ్మెల్యే గారు మున్సిపల్గా తీసుకొని వచ్చాడు. ఆ రోజు ఒక మాట్లాడారు, అన్న మున్సిపల్ అయితే తీసుకొచ్చారు, ఏమన్నా రేపు జనరల్ అయితే మాకు అవకాశం ఏంటంటే మీ యొక్క ప్రజలతోటి మీరు ఏ విధంగా ఉంటారు దాన్ని బట్టి మేము రిజర్వేషన్ ఏది వస్తుందో దాన్ని బట్టి మేము చేయగలమన్నా, మీరు ఏదో ఇంట్లో ఉండి మాకు కావాలి, పోస్టులు కావాలి, అవి కావాలంటే ఇచ్చేది కాదు. ప్రజలతోటి మంచిగా ఉండి సత్సంబంధాలుండి ప్రజలకు సేవ చేసే వాళ్ళకే రాజకీయంగా మేము కల్పిస్తామని. సరే అని ఆ రోజు నుండి ఆయన చేసే పనులకు ఆయన మేము ఒకటి అడుగుతుంటే ఆయన 2 పనులు మాకు చేసి పెట్టేవాడు. ఏమైంది ఇక్కడ ఉన్న దేవరకారులు ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి మాకు ప్రజలకు మమ్మల్ని ఆయన అడిగినాం. మేము ఎమ్మెల్యే కంటే ముందు మీ ఊరికి తీసుకొచ్చాము. జూనియర్ డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చాను, కోర్టు తీసుకొచ్చాను, డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ తోటి తీసుకొచ్చాడు, ప్లస్ 100 పడకల ఆసుపత్రి అయిందండి. 100 పడకల ఆసుపత్రి ఆల్రెడీ వర్క్ నడుస్తుంది అమ్మ దేవరకారులో. అయితే కోర్టు బిల్డింగ్ కూడా గతంలో వచ్చి పోతే మళ్ళా కోర్టు బిల్డింగ్ కూడా తెచ్చిండు. రేపు 7 తారీఖు నాడు ఒకరికి ఇక్కడనే బిల్డింగ్ చూసాము, దాన్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. అయితే మున్సిపల్ అయినాక అన్న దీనికంటే దగ్గర 60-70 కోట్ల రూపాయలు సీఎం గారితో తీసుకొచ్చి ఇప్పుడు 1,50,00,000తోటి సిసి రోడ్ విలేజ్ లో చేస్తున్నాము. అదే విధంగా బ్రిడ్జి కింద ఇప్పుడు గ్రీనరీ ప్లస్ వాళ్ళకు ఉన్న చిన్న చిన్న వ్యాపారస్తులకు సెటాలు కానీ వేరే వాళ్ళకు కూడా సెటాలు ఏర్పాటు చేసి ఒక 10 కోట్లను దానం చేసాడు. ఒక 5 లక్షలతోటి డ్రైన్స్ మరియు సైడ్ రోడ్స్, ఇప్పుడు ఫ్లైఓవర్ అయినాక సైడ్ రోడ్స్ కూడా చేసిండు. అది ఇంతవరకు టెండర్ అయిపోయింది, గత ప్రభుత్వంలో చేయలేదు, పట్టించుకోలే. మా ఎమ్మెల్యే దగ్గరుండి అది తీసుకొని వచ్చి చేపిస్తున్నాడు. మేము దాని నుండి ఇంకోటి బ్రిడ్జ్ అయిన తర్వాత దేవరకద్రను ఒక 2 భాగాలుగా విడిపోయింది అన్నట్టు. అయితే రైల్వే ట్రాక్ ఉంది. అయితే మాకు ఇబ్బందులు ఉన్నాయని అంటే ఆయన రైల్వే వాళ్ళతో మాట్లాడి, అలా అండర్ పాస్ అయితే కాదు, సబ్వే అంటే అందులోకి వెళ్ళి కార్లు బైకులు పోవడానికి మాత్రము నేను ప్రయత్నం చేయగలనని రైల్వే వాళ్ళతో తిరిగి, వాళ్ళ మినిస్టర్ తోటి అందరితో తిరిగి ఆయన సబ్వేకు శాంక్షన్ తీసుకొని వచ్చాడు. అతి త్వరలో పనులు ఇప్పుడు మార్చి లోపల దాన్ని పని స్టార్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. మున్సిపల్ అయినాక జనరల్ కాలేదు, అయినాక మేము కొద్ది సఫర్లు ఉంటే లేడీ అయినందుకు మా మేడం బీసీ లేడీ అని అడిగాడు. అయితే నేను మా మేడం అడిగినామో పొలిటికల్గా అంటే ఆమె పొలిటికల్ అంటే పడదా, అయినా నాకు రానందుకు సరే కనీసం మేము ఉండాలి, ప్రజలకు మనమంటూ సేవ చేయాలనుకున్నాలే అనే దాంట్లో ఆమెను అడిగిన తర్వాత వస్తా అన్నాక ఎమ్మెల్యే గారితో పోయినాము. సార్ మేము ఇట్లా మా వారి బీసీ ఉంది మాకంటే, మీరు బీసీ ఉన్నా ఏదున్నా
ప్రజలకు సేవ చేసుకుంటా ఉండి లాస్ట్ వరకు నేను టికెట్ ఎవరికి ఇస్తాను తెలియదు కానీ ప్రజలతోటి సన్నిహితంగా ఉండి వాళ్ళకు సేవ చేస్తూ ఉండండి, ఊరికి ఏదొచ్చినా వాళ్ళకి చేయండి అంటే ఆ విధంగా మా వారిని తీసుకొని పోయి మా ప్రజల లోపల పరిచయాలు చేస్తుంటే ఆయన మా పైన నమ్మకం ఉంచి, మా దేవరకద్ర ప్రజల పైన నమ్మకం ఉంచి మమ్మల్ని చైర్మన్గా ఇస్తామన్నా మీకు స్థానం కల్పిస్తాం, మీరు ప్రజల లోపల ఉండి పనిచేయండి అంటే ఆ సంతోషంగా ఆయన ఉత్సాహంతో ప్రజలు కూడా మా దేవరకద్ర ప్రజలు, ఎందుకంటే ఇంతవరకు ఏ పదవి చేయలేదు కనుక టీచర్గా ఉంది, ఎడ్యుకేటెడ్గా మన ఊరికి ఒక మున్సిపల్ చైర్మన్ ఫస్ట్ మహిళా మున్సిపల్ చైర్మన్ అవుతుంది కనుక చేస్తే మనకు రేపు ఊరికి బాగు చేస్తాననే ఉద్దేశంతో ఆయన మేము అడగడము, ఆయన మాకు సరే అనడము, మా అదృష్టానికి దేవుడు అనుగ్రహించి మాకు ఇవ్వడము, గెలుపు బాటలు మమ్మల్ని నడిపించి ఈరోజు మా వారిని మున్సిపల్ చైర్మన్గా మమ్మల్ని ప్రమాణ స్వీకరించి పదవి బాధ్యతలు చేపట్టాము. దాని గురించి ప్రజలకు మేము భవిష్యత్తులో ఏం చేయాలి అంటే మా ఎమ్మెల్యే మరియు ముఖ్యమంత్రి గారి యొక్క సహాయ సహకారాలు అంటే వాళ్ళు మేము ఒకటి అడిగితే మాకు రెండు ఇచ్చే దాంట్లో ఉన్నారు, ఎమ్మెల్యే కానీ ముఖ్యమంత్రి కానీ. అందుకే మేము ఎమ్మెల్యే గారిని అడుగుతాం, సార్ మీరు ఎంత ఇచ్చినా దేవరకద్ర ప్రజలకంటూ మేము మేలు చేస్తాం, మీరు తీసుకొచ్చి ఇస్తే మేము దేవరకద్ర ప్రాపర్లో మేము పనులు అయితే చేయగలుగుతాం సార్ అంటే ఆయన నిధులు అయితే మొన్ననే మున్సిపల్ ఎలక్షన్ కంటే బిఫోర్ 5 కోట్ల రూపాయలు కొత్త బిల్డింగ్ కొరకు శంకుస్థాపన కూడా అయింది. అక్కడ కొత్త బస్ స్టాండ్లో సబ్ రోడ్స్ కూడా మొన్న సీసీ రోడ్స్ వేయించాము, అది కూడా వర్క్ అయిపోయింది. సార్ చాలా బాగున్నాడు. మా దేవరకద్ర కాన్స్టిట్యున్సీకి ఆయన ఇంత మంచి ఎమ్మెల్యే దొరకడం మా దేవరకద్ర నియోజకవర్గ ప్రజల యొక్క ఆకాంక్ష మా యొక్క దొరికింది అన్నట్టు. మాకు అసలు ఎమ్మెల్యే అంటే పనులు మేము అడగకంటే ముందు కాన్స్టిట్యున్సీలో ఈ ఊరికి ఇది అవసరము, ఈ ఊరికి ఇది అవసరము అని చేయడము. మాకు రేషన్ కార్డు లేకుండా మీ ఊరికి ఇన్ని రేషన్ కార్డులు ఇస్తున్నా, ఇన్ని ఇల్లు ఇప్పిస్తున్నా. మీరు అడగనే చేస్తున్నారా? మేము 4 అడిగినామంటే సార్ మీ ఊరికి ఎన్ని కావాలంటే మాకు అలాగే ఇన్ని ఇల్లు కావాలంటే సరేగా అన్ని ఇల్లు ఇస్తున్నాడు. మళ్ళా తర్వాత ప్రజలకు సరిపోలేదంటే మళ్ళా ఎక్స్ట్రా కోట కూడా తీసుకొచ్చి ఇస్తున్నాడు మాకు. ఓకే, అంటే మీరు 30 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నారండి? ఏ పార్టీలో ఉన్నారు మీరు? ఫస్ట్ తెలుగుదేశంలో ఉన్నామండి. ఆ తెలుగుదేశంలో అట్లే ఉండి మొన్న జిఎంఆర్ గారు పోటీ చేస్తున్నారు తెలిసినాక ఆయన యొక్క అంటే అంతకుముందు ఆయన గత 10 సంవత్సరాల నుండి కాంగ్రెస్ లో ఉండి ప్రజలకు చేసే సేవను చూస్తూ ఒక ఖాళీ ఆయన నామినేషన్ వేయకంటే 2 రోజుల ముందు కలిసి అంటే అన్న మేము ఇట్లా పోటీ చేస్తున్నాము, మాకు టికెట్ వస్తుంది, మాకు చేయాలంటే సరే అన్న నీ ఉంటుంది మాకు దొరకడం మా అదృష్టము, మేము నీ ఎన్నంటూ ఉండి మేము మిమ్మల్ని గెలిపించుకుంటాము, మా యొక్క ప్రజలకు సేవ చేయాలంటే అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మేము ఏ ప్రజలు బీద ప్రజలు తోలుకపోతే కాదనకుండా మాకు పనులు చేసి పెడుతున్నాం. అంటే గోవర్ధన్ రెడ్డి పోయి పని చెప్తేనే చేయాలని కాదు, పని ఎవరైనా సరే బీదోళ్ళు కానీ బలహీన వర్గాలు ఎవరున్నా సరే అన్న మా దేవరకద్ర ఈ పని అంటే గతంలో ఉన్న ఎమ్మెల్యేలు ఏం చేశారంటే దేవరకద్ర పలానా రోజులను తోలుకోవచ్చు రా అని అడుగుతున్నారు. మా ఎమ్మెల్యే అట్లా కాదు, దేవరకద్ర ఏం పని ఏంది సరే అన్న ఇది ఉంది నేను చేసి సపో అనేడం. తర్వాత మాకన్నా మీ ఊరు ఆయన వచ్చి పని చేసి పెట్టిన అంటే సంతోషం అన్నాను మాకు. అట్లాంటి ఎమ్మెల్యే దొరకడం మా యొక్క అదృష్టం. 30 ఏళ్ల కృషి మున్సిపల్ చైర్మన్ గా మీకు అది మొట్టమొదటిగా మా వారి కృషి నాకు ఫలించింది. అవును కరెక్టే. అంటే భర్తలో భార్యలో సగం భర్త అనే విన్నాం కానీ భర్తలో సగం నేనైనాను ఇప్పుడు. కరెక్ట్. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా. మీకు రాజకీయాలు ఎందుకు నచ్చవు? ఇందాక గోవర్ధన్ గారు చెప్పినట్టు మీకు రాజకీయాలు అంటే ఎందుకు నచ్చవు? రాజకీయాలు అంటే నాకు టీచర్ ఫీల్డింగ్ అంటే చాలా ఇష్టము. కాకపోతే అప్పుడప్పుడు అనుకునేదాన్ని నేను సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినప్పుడు 2 రాష్ట్రాల్లో నష్టపోయింది ఆమె. పాపమ్మ ఇంత కష్టపడ్డా 2 రాష్ట్రాల్లో నష్టపోయి కూడా ఆమె తెలంగాణ ఇచ్చింది. కనీసం ఆమె వంతుకు మన వంతు సహకారం ఏమన్నా ఆమెకు చేసి ఆమె కృతజ్ఞత తీర్చుకోవాలి అని నేను అనుకున్నాను. తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చారు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అతడి యొక్క అంటే ఆ పరిపాలనా విధానం బాగా నచ్చింది. అదే ఇటువంటి సారథ్యంలో మనకు కూడా ఒక అవకాశం ఉంటే పర్లేదు కదా అని అనుకున్నా, కానీ ప్రత్యక్షంగా వస్తానని నేను అనుకోకుండా ఈ విధంగా భగవంతుడు అవకాశం కల్పించింది. మహిళలకి సముచిత స్థానం ఇస్తున్నారు అనుకోవచ్చు అంటారు అలా అయితే? ఇప్పుడు తప్పకుండా అండి. మీరు ఏ టీచ్ చేసేవారు? మీరు ఏది బోధించేవాళ్ళు? నేను తెలుగు చెప్పేదానండి. తెలుగు చెప్పేవాళ్ళు. ఎలాగా అప్పుడు పిల్లలతో ఎలా ఉండేది? ఇప్పుడు ప్రజల్లోకి వచ్చాక ఎలా ఉంది?
అంటే పిల్లలు అమాయకులండి. వాళ్ళు మనం ఎట్లా మౌల్డ్ చేస్తే అట్లా మౌల్డ్ అవుతారు ఆ పిల్లలు. ఇక్కడ వచ్చిన జనాలకు ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధలు ఉంటాయి కాబట్టి వాటిని మనమే సానుకూలంగా అర్థం చేసుకొని సాల్వ్ చేయాలి. సమస్యలతో వస్తారండి. వాళ్ళ బాల్యంలోనేమో వాళ్ళకు బరువు బాధ్యతలు ఉండవు ఆ పిల్లలకు, కానీ ఇక్కడ వాళ్ళు అన్ని రకాల బాధలు అనుభవించిన వాళ్ళు వస్తారు. యూత్ ఉంటారు, వాళ్ళకి మాకు మంచిగా కావాలి, మేము ఇప్పుడే ఎదగాలన్నటువంటి ఆకాంక్ష కోరికలు కూడా ఉంటాయి వాళ్ళకి. కాబట్టి అలాంటివన్నీ మనం అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి. మా ఎమ్మెల్యే గారు మాకు అన్ని విధాలా సహకరిస్తున్నారండి. నిజంగా అలాంటి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వర్క్ చేస్తున్నామంటే మాత్రం చాలా సంతోషంగా ఉంది. దేవరకద్రలో అభివృద్ధి పనులను పరుగు పెట్టిస్తానని చెప్పాడు, అదే విధంగా పరుగు పెట్టిస్తున్నాడు కూడా. ఒకప్పుడు ఇక్కడ డిగ్రీ కాలేజ్ లేదు, పిల్లలందరూ వచ్చి బాధపడేవాళ్ళు, మేడం మాకు మామనారు అంటే మా అమ్మ నాన్న పంపడం లేదు, మాది మధ్యతరగతి కుటుంబం మేడం, అక్కడ ఉండి మేము చదువుకోలేమని. ఇప్పుడు బాగా అనిపించేది, కానీ ఏ వేళ వెళ్తే పని అవుతుందో మాకు తెలిసేది కాదు. కానీ సార్ అన్ని కనుక్కొని ఎప్పుడైతే ఇక్కడ డిగ్రీ కాలేజ్ చేసినా అలా చాలా సంతోషం అనిపించింది, పిల్లలు కూడా సంతోషపడ్డారు. కాబట్టి అటు ఎడ్యుకేషన్ పరంగా కానీ ఇటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో కానీ అన్నిట్లో కూడా ముందంజలో ఉన్నారు. తర్వాత నగర పురోభివృద్ధి కూడా దేంట్లో కూడా వెనుకంజ అనేదే లేదు, అన్నిట్లో కూడా సమాన అవకాశాలు కల్పిస్తూ ముందుకు పరిగెత్తిస్తున్నాడు. కాబట్టి వారి ఆధ్వర్యంలో పనిచేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. మీది పుట్టిన ఊరు, మెట్టిన ఊరు, ఇదే పుట్టిన ఊరికి ఎంతో కొంత సేవ చేయాలి అని చాలా మంది అనుకుంటారు, కానీ మీకు అవకాశం భగవంతుడు కల్పించాడండి. ఎలా ఫీల్ అవుతుంది? భగవంతుడు నాకు అవకాశం ఇచ్చిండు, మా భర్త ద్వారా సాకారం అయింది. ఇప్పుడు అన్నది ఇంకా మీ చేతిలోనే ఉంది. ఇప్పుడు పురపాలక సంఘం అంతా మీ చేతిలో డెవలప్మెంట్ అన్నది ఎలా ఉండేది మేడం ఇంతకు ముందు? ఇంత క్రితము చాలా, ఇప్పుడు గత పాలన తెలంగాణ రాకముందు ప్రభుత్వం ఏ రకంగా ఉందో కేసీఆర్ ప్రభుత్వంలో కూడా అదే రకంగా ఉంది, ఎక్కడ డెవలప్మెంట్స్ లేవు. ఇప్పుడు జిఎంఆర్ వచ్చిన తర్వాత 2 years నుంచి అభివృద్ధి అనేది కనిపిస్తుంది. అంత క్రితం ఎక్కడ అభివృద్ధి అనేది లేదు, ఇప్పుడు మాత్రము అన్ని చోట్ల అభివృద్ధి కనిపిస్తుంది. ఎమ్మెల్యే గారు పనితీరు బాగుంది, చాలా బాగుంది మేడం. ఎలా ఉంది? మీరు టీచర్ నుంచి ఇప్పుడు ప్రజల్లోకి వచ్చారు, రాజకీయాల్లోకి వచ్చారు, మీరు ప్రచారం చేస్తున్నప్పుడు కావచ్చు, ఎలాంటి సమస్యలు ఉన్నవి? ప్రచారం చేసేటప్పుడు చాలా మంది చాలా సమస్యలు చెప్పారు మేడం. రోడ్లు లేవని, కాలువలు లేవని, తర్వాత తాగునీటికి ఇబ్బంది ఉందని, ట్యాంకులు శుభ్రం చేయరని, రకరకాల సమస్యలు చెప్పారు. కొన్ని వాళ్ళ పర్సనల్ సమస్యలు చెప్పారు. మాకు ఈ విధంగా ఉంది, ఈ పార్టీ నుంచి మేము ఈ విధంగా ఇబ్బంది పడుతున్నాం, మాకు మా పిల్లలకు ఎడ్యుకేషన్ పరంగా ఇబ్బంది ఉంది, చాలా రకాల సమస్యలు చెప్పారు. వాటిని అన్నిటిని సాల్వ్ చేసుకుంటూ వచ్చి మాకు ముఖ్యంగా రోడ్లు, కాలువలు, ఇవైతే చాలా దోమల నుంచి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం మేడం అని చెప్పారు. అయితే ఫస్ట్ ఇప్పుడు వచ్చింది కూడా సమ్మరే కదా, కాబట్టి వచ్చే సమ్మర్ కాలానికల్లా మీకు సాధ్యమైనంత వరకు నేను గెలిస్తే మీ సమస్యలు పరిష్కరించమని చెప్పాను. అదేవిధంగా ఇప్పుడు వాటర్ ట్యాంకులు శుభ్రం చేయిస్తున్నాం, ట్యాప్స్ వేయిస్తున్నాం, వాటర్ కనెక్షన్స్ ఇప్పిస్తున్నాం, సిసి రోడ్లు వేసినాం, తర్వాత కాలువలు కూడా రోజు శుభ్రం చేయిస్తున్నాం, తర్వాత దోమల మందు అవి శానిటైజరేషన్ కూడా చేయిస్తున్నాం. ముఖ్యంగా మా మున్సిపాలిటీ ప్రజలు ఏ విధమైన ఇబ్బంది పడకుండా శాయశక్తుల వాళ్ళని సంతోషంగా ఆరోగ్యంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాం. చాలా మంది గృహిణులు కావచ్చు ఇంటికే పరిమితమై ఉంటారు, ఇట్లా మీలాంటి అంటే జాబ్ చేసే వాళ్ళు కూడా జాబ్ వరకు ఉంటారు, ఎందుకులే రాజకీయాలు అన్నట్టు. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? రాజకీయాల్లోకి మా ఫ్రెండ్స్ అందరు అంటున్నారు, మా టీచర్లోకి వెళ్ళి ఒక మేడం వెళ్ళి ఇప్పుడు చైర్మన్ అయిందంటే మాకు చాలా సంతోషంగా ఉంది, నిజంగా అది మాకు అదృష్టంగా అనిపిస్తుంది అని అంటున్నారు. అంటే పరోక్షంగా కూడా సహకారం ఇస్తే వాళ్ళు కూడా అన్ని రంగాల్లో ముందుంటారు. బాగుంటుందంటారా? మహిళలు రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందంటారా? తప్పకుండా. ఒత్తిడిలో జాబ్ లో ఇంతకంటే ఎక్కువ ఒత్తిడిలు తలగినాం మేడం మేము. అటు ఆఫీసర్స్ పరంగా కానీ, ఇటు ఎడ్యుకేషన్స్ పరంగా కానీ, పిల్లల పేరెంట్స్ పరంగా కానీ, అన్ని రకాలుగా మేము చదువుకునేటప్పుడు అయినా కూడా అన్ని కష్ట నష్టాలు ఓర్చుకొని ఈ స్థాయికి వచ్చినాం కాబట్టి ఏమనిపించదు. ఇప్పుడు రాజకీయాలకు వచ్చేసరికి ఎన్నో ఒత్తిడులు ఉంటాయి, అంటే నిధులు కూడా తెచ్చి డెవలప్ చేయాలండి. ఎలా చేయగలుగుతారంటారా? తప్పకుండా మేడం. ఎందుకు అంటే ఇంటిని సరిదిద్దిన ఇల్లాలు ఒక మున్సిపాలిటీని సరిదిద్దలేదా మేడం? దిద్దగలుగుతుంది. దేశాన్నే అభివృద్ధి పరిచిన ఘనత మన ఇందిరాగాంధీకి ఉంది. అలాంటప్పుడు మనం వారి అడుగు జాడల్లో నడిచినాం. గత చరిత్రను తీసుకున్న ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమాదేవి వీళ్ళందరూ అభివృద్ధి పరిచిన వాళ్ళే. కాబట్టి ఆడవాళ్ళకు అవకాశం ఇస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారు.
ఇప్పుడు నేవీలో కానీ ఎయిర్ ఫోర్స్ లో కానీ ఏ రంగంలో లేరు మేడం. ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు. కాబట్టి మహిళలు ఈ పని చెయ్యలేరు అని కాదు, కాకపోతే వాళ్ళకు కొంచెం చేయూతనిచ్చి మనోధైర్యాన్ని, ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంటే తప్పకుండా రాణించగలుగుతారు. ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేకుంటే మాత్రం ప్రాబ్లం ఉంటుంది. అది గోవర్ధన్ గారు నాకు అది అదృష్టం మేడం. అదృష్టం అని కాదండి, మా కుటుంబ ఆయన చేసిన సేవ కూడా ఒక అంశం అయింది టికెట్ రావడంలో. ఎందుకంటే వెళ్తానే టికెట్ ఇచ్చేలాగా ఏ పార్టీ కూడా లేదు. ఏంటి ఇంకోటి రాజకీయ అనుభవమే లేదు కదా మేడం నాకు. లేకుండా ఏదైనా తొలి అడుగు నుంచినే స్టార్ట్ అవుతుంది. ఎవరు అలా మున్సిపాలిటీ తొలి చైర్మన్ కాబట్టి వాళ్ళు కూడా ఆచితూచి అడిగేస్తారు కదా మేడం. ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. కాబట్టి మొదటి చైర్మన్ కు అంటూ కొంచెం ప్రత్యేకత, గుర్తింపు ఉండాలి అని అంటారు కదా. కాబట్టి మా రాజకీయ అనుభవం నాకు తొలిమెట్టు అయింది మేడం. రాజకీయాల్లో మహిళలు రావాలి, అది కూడా దట్టు మీలాంటి చదువుకున్న వాళ్ళు వస్తే అంతా చేంజ్ వస్తుంది చాలా వరకు. మీరు ఇంకో 10 మందికి ఇన్స్పిరేషన్ అవ్వచ్చు రాజకీయాలకి రావాలి అనుకుంటున్న వాళ్ళకు. దేవరకద్ర ప్రజలకు ఏం చెప్తారండి? దేవరకద్ర ప్రజలు నన్ను నమ్ముకొని ఏ ఉద్దేశంతో వాళ్ళు గెలిపించిండ్రు తప్పకుండా వాళ్ళ ఆశయాలన్నీ నెరవేరుస్తా. సాధ్యమైనంత వరకు తెలంగాణ రాష్ట్రంలోని దేవరకద్ర మున్సిపాలిటీని ప్రగతి పదంలో ముందుండేలా చూసుకుంటాను మేడం. అది నా ఆశయం కూడా. మోడల్ ఇంప్రెషన్ అంటే మోడల్ గా ఉండాలి, మున్సిపాలిటీగా అభివృద్ధి ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో తెలంగాణ రాష్ట్రంలోనే మా దేవరకద్ర మున్సిపాలిటీని ప్రథమ స్థానంలో ఉంచాలన్నది, అభివృద్ధి పదంలో నడిపించాలన్నది మా ఆకాంక్ష మేడం. మేము కూడా అదే కోరుకుంటున్నాం మేడం. మీరు ఇంకా ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఓకే.